నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసు నమోదైంది. ఇదే క్రమంలో సిఐడి కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. యాక్టర్ పోసాని కృష్ణమురళికి రిలీఫ్ దొరికింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పోసాని కృష్ణమురళికి మొత్తం ఎన్ని కేసుల మీద రిలీఫ్ దొరికింది, ఎలా చూడొచ్చు దీన్ని, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఈ రోజు పోసా కృష్ణమురళికి సిఐడి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఈ రోజు కొంతవరకు లభించింది. ఆయనకి ఇందాక బెయిల్ లభించింది గుంటూరు కోర్టులో కూడా. ఆయన ప్రస్తుతానికి గుంటూరు జిల్లా జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయనకి దాదాపుగా ఈయన మీద 16 కేసులు నమోదైంది. ఆ తర్వాత 17 కేసు కూడా సిఐడి కూడా కేసు నమోదు చేసింది. మొత్తం ఇతని మీద 17 కేసులు. మన 17 కేసుల్లో కూడా 4 పీటీ వారెంట్ల మీద కూడా వివిధ జిల్లాల్లో కూడా జైలుకి కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి కూడా అతనికి కొంత మేర కూడా బెయిల్ లభించే పరిస్థితి ఉంది. అయితే చివరి మూమెంట్ లో కూడా బయటకు వస్తాడని చెప్పేసి అన్న మూమెంట్ లో కూడా సిఐడి కూడా కేసు నమోదు చేసింది. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే ఉందో ప్రధానమంత్రి మోడీ గాని ఆ తర్వాత అతను కాలు పట్టినట్టుగా పెట్టిన మార్చింగ్ ఫోటోలు ఏమైతే ఉన్నాయో ఆ ఫోటోలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సిఐడి కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసు మీద కూడా ఒకరోజు అతన్ని కూడా ఆ కోర్టు నుంచి అనుమతి తీసుకుని కూడా అతను విచారించింది. విచారణలో కూడా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అసలు దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి దాని మీద కూడా కొంత విచారణ సాగింది. అయితే సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం మాకు సహకరించాలని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ప్రలోభాలకు ఎటువంటి లొంగారా లేదనుకుంటే మీకు రాజకీయంగా అనుదానాలు ఇస్తామని చెప్పి ఎవరైనా ప్రలోభ పెట్టారని మీద కూడా ప్రధానంగా విచారణ కొనసాగింది. అయితే మరొకసారి కూడా విచారిస్తామని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్పారు. అయితే ఈ రోజు అయితే కొంత ఓటు లభించి చెప్పుకోవచ్చు. ఈ రోజు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసా కృష్ణమురళికి కూడా కోర్టు కూడా ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. అక్కడైతే ఆయన ఈ రోజు సాయంత్రం 6 నుంచి 6 గంటల తర్వాత కూడా విడుదల అవకాశం ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.